హాయ్ మా అందరికి. సో లాస్ట్ వీడియోలో చెప్పా కదా, మనం ఇక్కడ క్లీన్ చేసి మన ఫ్రిడ్జ్ బాక్స్ సెటప్ అయితే ఇక్కడ పెడదామని. సో మన అలిగేటర్ గారు ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడైతే పెడతా అనమాట. సో పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి మామ, కొంచెం క్లారిటీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మ్యాటర్ లోకి వచ్చినట్టయితే క్లీన్ చేసిన తర్వాత కొంచెం మనం అది హైగా కొంచెం పైకి ఉండాలి కాబట్టి మనం అయితే ఇట్లయితే పెట్టుకుందాం మామ. ఎందుకంటే మనం ఇంట్లో ఏమైనా క్లీనింగ్ చేస్తే అక్కడ గొట్టం అయితే ఉంటది అనమాట, దాంట్లోంచి వాటర్ అనేది బయటికి రావాలి. కాబట్టి మనం ఫ్రిడ్జ్ బాక్స్ పెడితే అది వాటర్ అనేది బయటికి రావడానికి ఉండదు. కాబట్టి మనం అయితే బ్రిక్స్ అయితే పెట్టుకున్నాం మామ. సో నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రిడ్జ్ బాక్స్ అనేది అక్కడ సెటప్ చేయడమే. సో సెటప్ అంతా చేసేసిన తర్వాత మామ నాకు ఒక డౌట్ వచ్చింది, అందులో నుంచి కొంచెం లీకేజ్ అవుతుంది అనమాట వాటర్ వచ్చి. ఎప్పుడు అంత హై లెవెల్ అయితే వేయలేదు, ఫస్ట్ టైం వేసా కాబట్టి నాకు అప్పుడైతే అర్థమైంది. నెక్స్ట్ వచ్చి మన అలిగేటర్ గారు ఏంటి మామ మంచిగా తపస్సు చేస్తున్నాడు. సో మన అయితే ఇంకా తీసుకెళ్లి మనం ఫ్రిడ్జ్ బాక్స్ అయితే వేసేద్దాం మామ. సో ఇదనమాట మొత్తానికి అయితే నేను వాటర్ మొత్తం ఫీల్ చేసేసాను. అలాగే మన అయితే అందుట్లో వేసేద్దాం అనుకుంటున్నాను. సో అందుట్లో వేసానే కానీ అది పడుకున్నాడా ఏమో తెలియట్లేదు మామ. అదే ఇంకా టోటల్ గా అయితే అయిపోయిన తర్వాత మన అయితే అందుట్లో అయితే వేసేసా. మళ్ళీ ఆ రైస్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చింది మామ, అందుకే నాకు డౌట్ వచ్చింది ఇంకా ఇక్కడ అయితే పని అవదని చెప్పి అక్కడ అయితే పెట్టా. సో వీటి గురించి అయితే అప్డేట్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాము. సో అప్పుడు దాకా ఇంకా వీడియో ఎవరైతే చూస్తారో లైక్ అయితే చేసుకున్నాము. అలాగే మన అకౌంట్ ని కొత్తగా చూస్తారు ఫాలో అయితే చేసి పెట్టుకోండి. సో యూట్యూబ్ అనేది మళ్ళీ అయితే స్టార్ట్ అయితే చేస్తాను అనమాట. సో అప్పుడు దాకా అయితే వెయిట్ చేయండి.